తమిళనాట రాజకీయాల్లో మరో యువ కెరటం ఉవ్వెత్తున ఎగిసింది. సినిమాల్లో హీరోగా రాణించిన రాజకీయాల వైపు దృష్టి సారించారు. తాత తండ్రి నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు నిరంతరం శ్రమించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన ఆ యువతరంగం పేరు ఉదయనిధి స్టాలిన్. హీరో టు డిప్యూటీ సీఎం వరకు ఉదయనిధి స్టాలిన్ సాగించిన పయనంపై స్పెషల్ స్టోరీ. తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని తేవాలని నిర్ణయించుకున్నారు. డిఎంకే యువనేత మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను తమిళనాడు డిప్యూటీ సీఎంగా నియమించారు. మంత్రిగా ఉన్న తన కుమారుడు ఉదయనిధిని కొన్నేళ్ల నుంచి స్టాలిన్ పాలిటిక్స్ లో యాక్టివ్ చేశారు. ప్రస్తుతం రాజకీయ ప్రమోషన్ ఇచ్చి ఏకంగా డిఎంకే ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చేశారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉదయనిధి నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ కు లేఖ పంపగా ఆమోదం తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందే ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా పలు సినిమాల్లో నటించారు. 2008లో సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ జెయింట్ మూవీస్ ని ఉదయనిధి ప్రారంభించారు. 2009లో వచ్చిన అధవన్ సినిమాలో సేవకుడిగా అతిథి పాత్రలో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. 2012లో ఓరుకల్ ఓరు కన్నాడి చిత్రంలో హీరోగా తొలిసారిగా నటించాడు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఉదయనిధి స్టాలిన్ నటించి పేరు తెచ్చుకున్నారు. ఒరుకల్ ఓరు కన్నాడి, ఇదు కత్తివిరలన్ కాదల్, నబ్బెండ, గేతు, మనితన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తమిళనాడు చలనచిత్ర పరిశ్రమలో అనేక మంది కొత్త వారికి ప్రోత్సాహం కల్పించారు. 2023లో మామన్నావ్ ఉదయనిధి నటించిన చివరి సినిమా. అనంతరం సినిమాల్లో తన ప్రమేయాన్ని తగ్గించుకొని రాజకీయాల వైపు పూర్తి దృష్టి పెట్టారు. రాజకీయ వారసత్వం తీసుకోవడానికి అన్ని విధాల ఉదయనిధి స్టాలిన్ శ్రమించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడుగా, ప్రస్తుత సీఎం కుమారుడుగా ఉదయనిధి తనదైన స్టైల్లో రాజకీయాలు నడిపారు. 2019లో డిఎంకే యువజన విభాగం కార్యదర్శిగా నియమితులై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో డిఎంకే అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేశారు. 2021లో డిఎంకే కంచుకోట, చపాక్, తిరువెల్లికేని నుంచి ఎమ్మెల్యేగా ఉదయనిధి ఎన్నికయ్యారు. డిఎంకే విజయం తర్వాత ఉదయనిధి యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా స్టాలిన్ నియమించారు. ఉదయనిధి మంత్రిగా సేవలు అందిస్తూ తన పాత్రను మరింత పటిష్టం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చేరినప్పటి నుంచి పార్టీలో ఉదయనిధి ప్రభావం అంతకంతకు పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా తన తండ్రి స్టాలిన్ చుట్టూ అధికారాన్ని స్పష్టంగా ఏకీకృతం చేయడానికి స్టాలిన్ శ్రమించారు. డిప్యూటీ సీఎంగా ప్రకటించిన అనంతరం ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి సీఎం స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయనిధి వెంట పార్టీ సీనియర్ నేతలు కొందరు వెళ్లారు. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక కావడంతో డిఎంకేలో ప్రభుత్వంలో స్టాలిన్ తర్వాత రెండో స్థానం ఉదయనిధి అని కన్ఫామ్ అయింది. రాజకీయాల్లో రాణించాలంటే ముఖ్యంగా ప్రజాసేవ ద్వారానే సాధ్యం. ఇప్పటికే ప్రజల మనసులను గెలుచుకున్న ఉదయనిధి భవిష్యత్తులో తనదైన మార్కు వేసే అవకాశం ఉంది.